త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్. సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక, సిద్దిపేట. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పల్లెల్లో స్థానిక ఎన్నికల సమరానికైతే అందరూ సిద్ధమవుతున్నారు. ఎంత ఖర్చు అయినా సరే నేను సర్పంచ్గా గెలవాలంటూ కూడా చాలా మంది డబ్బు ఖర్చు పెట్టేందుకు కానీ సర్పంచ్ పదవిని వేలంలో కొనుగోలు చేస్తున్నారు. కానీ అప్పట్లో ఎట్లా ఉండేది, అసలు సర్పంచ్ల పదవి ఎట్లా ఉండేది, ఆ పదవిని చేపట్టాలంటే ఎంత ఖర్చు పెట్టేవారు అనేది దానిపై కూడా 1995లో సర్పంచ్గా గెలిచినటువంటి ఒక వ్యక్తి మనతో ఉన్నారు. ఆయనే జయపాల్ రెడ్డి గారు. అప్పుడు 1995లో దాదాపుగా చాలా తక్కువ ఖర్చుతో కూడా నేను సర్పంచ్గా గెలిచాను, అప్పుడు ఇవన్నీ లేవు అంటూ కూడా ఆయన మనతో పాటు ఆ విషయాలను పంచుకునేందుకైతే ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, అంటే చెప్పండి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు మీరు ఏ టైంలో సర్పంచ్ అయ్యారు? మీరు చాలా సీనియర్, ఎన్నో చూసుంటారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు సార్? అప్పుడు 95లో జనరల్ వచ్చింది మా గ్రామం. అంతకుముందు మా ఉమ్మడి గ్రామం మాలపల్లి మాది కలిసి ఉండే. ఇక సపరేట్ అయిన తర్వాత మాది మొట్టమొదటిసారి జనరల్ వచ్చింది. జనరల్ వస్తే అప్పటి వరకు నేను కొంచెం సోషల్ యాక్టివిటీస్లో గ్రామంలో జరిగే కొన్ని కార్యక్రమాలలో మంచినీటి విషయంలో కానీ, పారిశుద్ధ్యం విషయంలో కానీ, తర్వాత డెవలప్మెంట్ ఏది డిఆర్డిఏ ద్వారా అప్పుడున్న గవర్నమెంట్ ఉన్న టీడీపీ గవర్నమెంట్ లో నేను సామాన్య కార్యకర్తను. సోషల్ కార్యక్రమాలతో పాటు డెవలప్మెంట్ ఇన్వెల్ బోర్లు కానీ అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల మనసుకు నేను నచ్చి అయితే అప్పుడు జనరల్ అయింది కాబట్టి ముగ్గురం పోటీలు. అంతకుముందు నాకంటే 11 సంవత్సరాల ముందున్న నారాయణ రెడ్డి ఆయన పోటీ, నన్ను గ్రామస్థానంలో కలిసి నన్ను పెట్టుకున్నారు. ఇంకో సిపిఐ నుంచి మోహన్ రెడ్డి అని ముగ్గురం ముఖాముఖి పోటీ చేసి గెలిచినప్పుడు 95లో. అంటే అప్పుడు 95లో మీరు గెలిచినప్పుడు నామినేషన్, ఇప్పుడు నామినేషన్ వేయాలంటేనే చాలా మంది లక్షల్లో ఖర్చు పెడుతున్నారు ఒక సర్పంచ్ అభ్యర్థికి. ఎన్నికల విషయం మనం పక్కన పెడితే నామినేషన్ అప్పుడు మీరు ఎంత ఖర్చు పెడతారు మామూలుగా? అప్పుడు నామినేషన్ జనరల్ వాళ్ళకు 500, ఎస్సీ బీసీ వాళ్ళకు 250, వార్డ్ మెంబర్లకు కూడా సేమ్ 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు ఇతరులకు 155 ఉండే. నేను 500 జనరల్ కాబట్టి 500 వేసి రేపు నామినేషన్ వేసాం పోతానంటే అందరు ప్రజలందరూ నడక ప్రయాణం. అప్పుడు ట్రాక్టర్ లేవు, 2 వీలర్ లేవు, పక్క విలేజ్ గోవర్ధనగిరి వేయాలి మేము నామినేషన్, ఎర్రటి ఎండలు అని చెప్పి అందరం బయలుదేరి నడక ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పోయి ఆ గ్రామం దగ్గరికి అంత జనం అందరు నా వెంబడి రావడం, ఊరేగింపుతోని పోయి అక్కడ వేసిన ప్యానల్ తయారు చేసి మొత్తం వార్డు మెంబర్లతోటి అక్కడ పోయి నామినేషన్ వేసి వచ్చిన తర్వాత ఆ రోజు అందరం మళ్ళా వచ్చి ఇంటికాడ అక్కడ మళ్ళా కూర్చొని రేపటి తదుపరి కార్యక్రమం ఏంటంటే విడ్రాల్ టైంలో అయిపోయిన తర్వాత మన గుర్తులు వచ్చిన తర్వాత ఎవరి వాళ్ళమే పని చేయాలి, మనం గెలిపించుకోవాలనేది మాట్లాడుకొని ఎవరి నెల వాళ్ళు గౌంలో పనులు ఎవరి పనులు వాళ్ళు పోయారు. అంతమంది వచ్చినారు, అంతమంది నిజం చెప్పండి. అప్పుడు అస్సలే నేను డబ్బులైనా లేవని లెక్కనే డబ్బులు ఎక్కడి డబ్బులే లేవు. ఆ నామినేషన్ కొరికి 500 మా పెద్ద మనుషులు నేను అంతా అడిగి తీసుకొని పోయినా. ఒక్కరు కూడా కనీసం మంచినీళ్ళు, అప్పుడు మంచినీళ్ళు వాగుల పోననే బాగా నీళ్ళు లేనప్పుడు ఈ బాటిల్ ఎక్కడి, ఈ కూల్ వాటర్ ఎక్కడిది, ఈ కూల్ డ్రింక్స్ ఎక్కడి, ఏవి లేవయా. స్వచ్ఛందంగా వచ్చిన అన్ని కులాలు పెద్ద మనుషులు, గౌడ్స్ వాళ్ళు చాలా పెద్ద మనుషులు నడకతోని అంత దూరం వచ్చిన ఎర్రటి ఎండల నామినేషన్ వేసి ఇంటికి వచ్చినాం. ఈ గుర్తు వచ్చినాక కూడా వాళ్ళే నన్ను లేపుకోపోయేది, పోదాం అని ప్రచారానికి. ఎలాంటి ఒక్క 1 రూపాయి ఖర్చు పెట్టలే. ఒక ఎలక్షన్ రోజు మాత్రం తూటోళ్ళు, ఎస్టీలు తూటోళ్ళు ఎస్సీ వాళ్ళు ఉంటారు కదా, పటేలా మేము పొద్దుగాల వస్తాం కాబట్టి మాకు ఇంటికాడ తయారుగా ఉండదు. అంటే అప్పుడు వరిపిండి తయారు చేసి, ఉప్మా తయారు చేసి మా ఇంట్లో అందరినీ 4 గంటలకు వచ్చారు. అందరు అందులో కూర్చునేటోళ్ళు, ఎవరు పోలింగ్ ఏజెంట్లు కూర్చునేటోళ్ళు. తర్వాత వాళ్ళ పన్న వచ్చేటోళ్ళకు చెప్పడానికి వస్తే వాళ్ళకు ఉప్మా టీ ఇచ్చిన. అది తప్ప వాళ్ళు ఒక్క 1 ఎంపీ కాదు కదా నన్ను ఖర్చు పెట్టనియలే. ఖర్చు పెట్టాలనే ఆలోచన నాకు లేదు, వాళ్ళకి కూడా నాతో పెట్టియాలి అని లేదు. ఓన్లీ ప్లేట్ అదేంటిది, ఒక బొమ్మ దిగితే హుస్నాబాద్ లో బాలాజీ ప్రింటింగ్ ప్రెస్ అనేది బీజేపీ లక్ష్మీనారాయణ ఆయన నాకు గుర్తించిండు. అవి డోర్ పోస్టర్
నా బొమ్మ ఒకటి, అప్పుడు ఎన్టీ రామారావు అంటే అభిమానం, ఎన్టీ రామారావు ఉండే, ఓ పక్కకు ఎన్టీ రామారావు ఫిగర్ వేసుకొని అంత డోర్లు అవన్నీ అతికి పెట్టించినాం. అవి ఏంటి బ్యాలెట్ అది మరి చెట్టు గుర్తున్నది, మరి అప్పుడు చెట్టు ఉండే, చెట్టు గుర్తు వేస్తే ఆ చెట్టు గుర్తు ఇస్తే వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. అంతే తప్పితే ఈ దేనికి పైసలు కావాలి. ఈ పెట్టిన పైసలు కూడా నా ప్యానల్ ఉన్నది కదా, వాళ్ళందరికి నామినేషన్ ఫీజు కట్టడం జరిగింది. అంతే తప్పితే ఆ బ్యాలెట్ పైసలు ఈ పైసలు తప్పితే ఒక్క రూపాయి కూడా నాకు ఖర్చు కాదు. అంటే ఇప్పుడు మీరు ఒక రూపాయి కూడా మీరు ఖర్చు చేయాలని అంటారు. ఇప్పుడున్న అప్పటి 95 ఎన్నికలకు ఇప్పుడు ఈ 2025 ఎన్నికలకు మధ్యలో మీరు ఎన్నో ఎన్నికలను చూసి కొద్దీ అంటే ఖర్చు గురించి ఏం చెప్తారు? ఇప్పుడు లక్షలల్లా సర్పంచ్ పదవిని వేలం పాట వేస్తున్నారు కొంతమంది, లక్షలల్లా వేలం పాట వేసుకొని తీసుకుంటారు. అప్పటికి ఇప్పటికి అసలు ఏం చెప్తారు దాని గురించి, ఎన్నికల గురించి? ఇప్పుడు ఈ ఖర్చులు పెరగడానికి కారణం ఈ డిజిటల్ యుగంలో ప్రతిదీ మేము బయట ఏదో ఓ దందాలు చేసి సంపాదించాలి. మేము అక్కడికి అవి గ్రామాలలో పోయి పోటీలు చేయాలి. పోటీలు చేసి పంచాయతీలు ఊళ్ళలో గ్రామాలలో పంచాయతీలు ఉంటాయి, డిపాజిట్లు సేకరించాలి. పంచాయతీలు అని చెప్పి వారం వారం వాయిదాలు వేసుకుంటా పబ్బం గడపాలి. వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, దాని కొరకు విపరీతం ఖర్చు పెట్టి మనం సాధించాలి. మన అందరినీ మన దగ్గర కష్టపడి చేసుకోవాలి అని కాన్సెప్ట్ తోనే చేస్తాను తప్పితే డెవలప్మెంట్ గురించి మా గ్రామానికి నేను పనిచేస్తా, గ్రామానికి నేను అవసరం, గ్రామానికి ఈ మనిషి అవసరం అని ప్రజల ద్వారా వస్తలేదు. వీళ్ళే కొనుక్కుంటారు ఓటును. అంటే ఓట్లను అంత చీప్ గా చేసుకొని డబ్బులమయం చేసుకుంటారు తప్పితే ఇప్పుడు ఇటువంటి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు సపోజ్ పక్క విలేజ్ ఉన్నది, నేను పేరు చెప్పాను, ఆయన హైదరాబాద్ లో మంచి ఇది ఉండే బిజినెస్, మాలాంటి వాళ్ళు నేను ఒక పార్టీని కాబట్టి తీసుకొచ్చి పైసలు ఉన్న వాళ్ళని పెట్టాలి, మంచిగా ఉన్న ఊళ్ళో ఉన్న వాళ్ళని ఓడగొట్టాలంటే ఆయన పట్టుకొచ్చి పెట్టిరి, ఆయన అయిపోయిన వాడు అప్పులపాలే, మళ్ళీ హైదరాబాద్ లో మళ్ళీ అదే పని చేసుకుంటాడు. అటువంటి విడనాడాలి. ఏ పార్టీలు ఉన్నా అటువంటి ఉండద్దు. ప్రజలతో సంబంధం ఉన్న వాళ్ళని, ఏ క్యాస్ట్ అయినా కానీ నిత్యం ప్రజలతో ఉన్న వాళ్ళను వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వచ్చి పని చేయాలి. కానీ నేను వస్తే నాకు ఏమిస్తావు, ఉస్మానాబాద్ వస్తే ఏమిస్తావు, పోలీస్ స్టేషన్కి వస్తే ఏమిస్తావు అనే టోలను ఆలోచించేయాలి. ఓట్లు డబ్బులు తీసుకోకూడదు, అటువంటి వాళ్ళని ప్రోత్సహించద్దు. అంటే ఇప్పుడు జనాలు కూడా అప్పుడు ఎట్లా ఉండే మీరు చేసినప్పుడు, అంటే ఇప్పుడు మేము మాకేం వస్తుంది అనేది కూడా చాలా మంది జనాలు ఆలోచిస్తారు. అప్పటి జనాలు ఉండే మీ టర్మ్ లో అప్పుడు జనాలు మా అప్పుడున్న గ్రామంలో సపోజ్ అప్పుడు స్ట్రీట్ లైట్ లేని వాడలు ఉండే. అప్పుడు ఈయన వస్తే స్ట్రీట్ లైట్ చేస్తాడు, ఈయన వస్తే మంచినీరు లేదు మా ఊళ్ళో. అప్పటికి మంచినీళ్ళు లేవు ఊళ్ళే, మంచినీళ్ళు బోర్ ఉండే కానీ అక్కడికే పోయి ఆ బోరికాడు పోయి విలేజ్ అందరూ పోయి తెచ్చుకోవాలి. అప్పుడున్న వాళ్ళ పరిపాలకులు దుర్వినియోగం చేయడం ఏది డబ్బులు. అప్పుడు మన రాజీవ్ గాంధీ ఒక పథకం పెట్టిండు, 73-74 సవరణ రాజ్యాంగం ప్రకారం గ్రామ సర్పంచ్ కి అధికారాలు ఇచ్చి నేరుగా డబ్బులను రోజుగారు నిధులను జమ చేసేది. లక్షలు వేలు. ఆ కాలంలో మా గ్రామానికి అనేక పైసలు వచ్చినాయి. వాటిని అప్పుడు ఆ గ్రామంలో మంచినీరుకి, పారిశుద్ధానికి విద్య పెట్టాలి, కనీస సౌకర్యాలు. కానీ అలా పెట్టకుండా ఓ జైంట్ చెక్కపరాన్ని పెట్టి డామ్ అనిపించడం, పత్తాలాట ఆడడం, వినోదాలు చేసుకోవడం, దానికి ఎలాంటి అడిటివి అవి లేకపోవడం, అవి అట్లా దుర్వినియోగం అయ్యి గ్రామాల్లో ఏం పనులు కాకపోవడం, మా లాంటి ప్రోత్సాహం ఇచ్చిన ఇటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి. కానీ మనం ఇవాళ చేసిన వాళ్ళను కానీ ఆ విధంగా ఉన్న వాళ్ళని చేయొద్దని నన్ను పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ జనాలు కూడా మాకు డబ్బు కావాలి, డబ్బు ఇస్తేనే ఓటేస్తామంటారు. దాని గురించి డబ్బు ఇస్తేనే ఓటేస్తాం అనేది తక్కువ జనాలు ఉన్నారు. ఇస్తే తీసుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. నేనే ఉదాహరణ చెప్తున్నా, నేను కూడా పోయినసారి ఓడిపోయినా, ఖర్చు పెట్టినవని. అధికార పార్టీ అభ్యర్థి మీద నేను ఓడిపోయినా. నేను కూడా సేమ్ అప్పుడు టీఆర్ఎస్ ఉంటే, కానీ నన్ను ఓడగొట్టాలంటే అనేక సుప్త వాగ్దానాలు ఏదేదో ఇక సరే అన్ని చేసి డబ్బులు వాళ్ళు ఖర్చు పెడతాను కాబట్టి ఇక నేను కూడా పెట్టాలి కదా, తప్పదు. అయితే ఇద్దరి దగ్గర తీసుకున్నారు కాబట్టి ఎదురునికి వేసినారు అంటే నా దగ్గర కూడా తీసుకొని చేసినంటే అది ఇక మిస్యూజ్ నేను చేయించినట్టే. వాళ్ళు కూడా అరే నేను డబ్బులు ఇచ్చినా కానీ నాకు మనం వేయొద్దు, ఆయనకే చేస్తాం, మంచి పని చేస్తాడని చేసిండ్రు, ఇచ్చారు. కాబట్టి అటువంటి వాటికి పోవద్దు, అటువంటిది మంచిది కాదు.
అంటే మీరు ఎన్టీఆర్ హయాంలో ఆ. సర్పంచ్ చేసిన అంటారు కదా, ఉమ్. అంటే అప్పుడు ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తారు? మీకు ఏమైనా అనుబంధం ఉందా వాళ్ళు? ఎన్టీఆర్ అంటే కలిసి రేపు వ్యక్తిగతంగా ఆయన సినిమాలు అలీబాబా 40 దొంగలు సినిమా నేను చదువుకున్న వయసులలో ఆ సినిమా చూసిన హుస్నాబాద్ లో ఎట్లా బండి కట్టుకుని మా కుటుంబ సభ్యులు అందరం పోయి అలీబాబా 40 దొంగల సినిమా హుస్నాబాద్ లో కృష్ణా టాకీస్ ఉంటది చౌకర్లేదు అలా చూసిన. అప్పుడే నాకు ఆయన నచ్చిండు. అప్పటి నుంచే ఆయన అభిమాని, నేను గురువుగా భావిస్తా. ఇక తర్వాత వెంకటేశ్వర మహత్యం అనేక సినిమాలు అవన్నీ నచ్చినాయి కదా, అట్లా వచ్చిండు. తర్వాత ఆయన పార్టీ పెట్టాగానే నేను ఇంటర్మీడియట్ హుస్నాబాద్ లో కాలేజ్ చేస్తున్నా, వైస్ ప్రెసిడెంట్. 2 టైమ్స్ నేను ఎలక్ట్ అయిన కాలేజీలో. ఫస్ట్ సారి జాయింట్ సెక్రటరీ, సెకండ్ ఇయర్ లో వైస్ చైర్మన్. అప్పుడు దేవశెట్టి శ్రీనివాసరావు అని టికెట్ తీసుకొచ్చుకున్నాను టీడీపీ నుంచి. నన్ను కాలేజీ దగ్గరికి నాకే జీబు తోలిండు. ఆ కాలేజీ వైస్ ప్రెసిడెంట్ పట్టుకరప్ప అంటే నేను వచ్చా పక్క కూర్చొని పెట్టుకొని, బాబు ఎట్లా మేము ఎన్టీ రామారావు పార్టీ నుంచి నేను టికెట్ తీసుకున్నా, మాకు సాయం చేయాలని. సాయం చేసేందుకు మేము దుంకడమే మేము అన్నాం. అప్పుడు నాతో కాలేజీలో అందరూ వచ్చారు ఇక నాతో, నా ఫ్రెండ్స్ అందరూ ప్లస్ ఇక రంగం దిగినాం. అప్పుడే నేను ఆకర్షితులై పార్టీలో మొట్టమొదటిసారి పనిచేయడం. ఇంకా తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇక కుటుంబ సమస్యలు, ఎన్నికలు రావడం. నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఎన్నికైతే మేము టూర్లు ఉన్నాం. మేము టూర్లో ఎన్టీ రామారావు ఇంట్లో ఉన్నాం హైదరాబాద్ లో, మద్రాస్ లో. ఇల్లు చూపిద్దా అని ఎక్స్కర్షన్ ఉంటుంది కదా కాలేజ్ లో, పోయినాం. ఎన్టీ రామారావు ఇంటర్ పోయినాం. ఇక్కడ అనౌన్స్ చేసిండు ఆయన ఎన్నికలు డిక్లేర్ చేసిండు. తాను వచ్చేసి రేడియోలో, అప్పుడు రేడియోలు కదా, రేడియోలో చెప్పాక పరు అంత వచ్చేసినాం అందరం. అంటే ఇప్పుడు మీరు మద్రాసు కూడా వేనా అంటారు కదా, ఎన్టీఆర్ ఎట్లా ఉండే అప్పుడు? అంటే అక్కడ ఎన్టీఆర్ గారిని కలిసి, అంటే మీరు ఎన్టీఆర్ కలిసినా కానీ పర్సనల్ లేదు. తర్వాత ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్న ఇంటికాడ మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన మేము పోయి నమస్కారం చేసుకొని మా పరిస్థితికి ఇది అని చెప్తాను, మంచిగా నిదానంగా వినేది, యువకులను ప్రోత్సహించేది, ఎడ్యుకేటర్లను ప్రోత్సహించే రాజకీయాలు వచ్చి ఈ దురంగతాలు ఏది, ఈ వ్యసనాలకు దూరం ఉండాలని ఆయన ఒకటే చెప్పేది. మద్యం, మందు, విందు వీటికి దూరం ఉండాలి, ప్రజలకు సేవ చేసినప్పుడు వీటికి దూరం ఉండాలి. అదే చంద్రబాబు కూడా అదే నినాదం. అంటే ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఒక 3 నినాదాల గురించి చెప్పారు. ఇప్పుడు యువత అవి అసలు కూడా పాటించారు. మందు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అలాంటి ఎన్నో తీసుకుంటూ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఎందుకంటే తల్లిదండ్రుల లోపమా, లేకపోతే అసలు ఏంటంటారు? తల్లిదండ్రుల లోపంగా పాపం తల్లిదండ్రులు పెంచుతారు, చదివిపిస్తారు. ఇప్పుడు నేను హైదరాబాద్ పోయి పని చేసుకుంటా అంటే పంపిస్తాను, కానీ అక్కడ వాళ్ళు ఈ సోషల్ ఇది ఉంది కదా, దాని వల్ల ఎక్కువ సోషల్ మీడియా బానిసలై వాళ్ళు చేస్తాను కదా, ఏమైంది నేనేందుకు చేయకూడదు, వాడు ఒకటే బీర్ తాగుతాను కదా, నేను 5 బీర్ ఎందుకు తాగకూడదు, ఇది అందుకొరకు యువత కూడా. మీ కాలంలో యువత ఎట్లా ఉండే అప్పుడు? అంటే అప్పుడు ఎన్నికల్లో యువత పార్టిసిపెంట్స్ ఉండేటప్పుడు స్పోర్ట్స్ గురించి ఎక్కువ యూత్స్ ఉండే, స్పోర్ట్స్ గురించి. అప్పుడు నాకు గురువు అంటే ప్రతాప్ రెడ్డి అని, అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టంగానే తెలుగుదేశం పార్టీ అని ఒకటి బ్యానర్ తీసుకొచ్చి కట్టిండు ఊళ్ళే. ఆయన నాకు స్ఫూర్తి. ఆయన మా యూత్ కు అందరికి ఏం చేసిండంటే కిట్లు కొని ఇచ్చిండు. ఏది వాలీబాల్ కిట్టు, తర్వాత బ్యాడ్మింటన్ కిట్. అప్పుడు సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికలలో చాలా మంది కిట్లు అట్లా అట్లా ప్రోత్సహించింది. కానీ అరే దావతీ నువ్వు నాకు ఇది అవి అర్థం కాలే, ఆ విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు అది కిట్ల కాలం పోయింది కదా, దావతల కాలం పోయింది. దీనికి పూర్తిగా వ్యతిరేకం. నేనైతే నేను పర్సనల్ వ్యతిరేకమే. అటువంటి వాటికి నేను ప్రోత్సహించా. ఇప్పుడు ఇంకేం చెప్తారు? ఈ ఖర్చులు పెరిగిపోయినాయి సర్పంచ్ ఎన్నికల్లో కూడా. అంటే ఇప్పుడు పోటీ చేసే వారికంటే ఇప్పుడు యూత్ బాగా కూడా దాదాపు ఒక 70% యూత్ ఎన్నికల్లో నిలబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మన సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కావచ్చు. అంటే సర్పంచ్ ఎన్నికల్లో నిలబడే వారికి మీ సందేశం ఏంటి? నిలబడడానికి, నేను ప్రోత్సహించడానికి నేను స్వాగతిస్తున్నా. సేవ చేయడానికి రావాలి తప్పితే విందులు వినోదాలకు రాకూడదు. ఈ భవిష్యత్తును, గ్రామ ప్రజలను తాకట్టు పెట్టకూడదు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను, ఎడ్యుకేషన్ పెంచాలి, పారిశుద్ధం, మంచి నీరు, మంచి వైద్యానికి, దీనికి మనం సమయం కేటాయించి వారికి చేయాలి తప్పితే పర్సనలీ విందులు వినోదాలకు మాత్రం రాకూడదని అంటుంది. అంటే మామూలుగా అప్పుడు మీరు పోటీ చేసారు కదా, మొత్తం కూడా సర్పంచ్ ఎన్నికలు నామినేషన్ నుంచి వెళ్ళి ఎన్నికలు అయిపోయి మీరు గెలిచే వరకు మామూలుగా ఎంత డబ్బును ఖర్చు పెట్టారు? అప్పుడు నాకు
వార్డు మెంబర్లు ఫ్యానర్లు వాళ్ళ నామినేషన్ ఫీజు నా ఫీజు కలుపుకుంటే మొత్తం ఖర్చులు 1400 రూపాయలు అయింది. 1400 రూపాయలతోని మేము ఎలక్ట్ అయినా ఆయనతో ఊరేగింపు చేసుకున్నాం, మంచిగా పరిపాలన అందించినాం. తర్వాత ఇక గ్రామంలో ఏదైతే చేయనో ఆ పనులన్నీ పూర్తి చేసారు. అంటే 1400 కంటే ఎక్కువ పెట్టలేదా? ఒక 20,000, 40,000, 50,000 పైసలే లేవు. ఆ పైసలు కూడా నాకు మిత్రుడు 800 రూపాయలు గోలిపల్లి రామరెడ్డి అని మిత్రుడు పంపిండు, ఆ స్టార్ టైలర్ వాళ్ళతో పంపించిండు. పంపిస్తే నేను తర్వాత ఆయనకి ఇచ్చేసిన. ఓన్లీ 1400తోనే గెలిచాను. మంచి అసలు గ్రామ సర్పంచ్ అంటే నేను గ్రామ ప్రజలకు అదే చెప్పిన. నేను అధికారుల దగ్గరనేమో సర్పంచ్ గా నేను ఉండేది, గ్రామంలో సేవకునే. సఫాయి అంటాను చూడు, మనం సఫాయి పెడితే సఫాయి పిలువ, మేము కూడా ఒక సఫాయిగానే భావించుకొని మేము సేవ చేసి ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు తీసుకున్నాం. ఎన్నిసార్లు ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైంది? 2 సార్లు అవార్డు తీసుకున్నాం. 2,000 రూపాయలు జిల్లా పరిషత్ సిఇఓ ద్వారా, మండల పరిషత్ ద్వారా 2 సార్లు ఉత్తమ గ్రామ పంచాయతీ 2,000 తీసుకున్నా. అది రావడానికి కారణం ఏంటంటే మేము వచ్చే వరకు అసలు క్యాష్ బుక్ లేదు, ఏమీ లేదు, అంతా నిల్ అంతా అన్ని సమకూర్చుకొని డబ్బులు కలెక్షన్ చేయడం, ఇంటి పనులు అవన్నీ కలెక్షన్ చేయడం, స్ట్రీట్ లైట్లను చూసుకోవడం, పారిశుద్ధం చూసుకోవడం, లెక్కలు కరెక్ట్ ఉండడం, వచ్చిన స్కీమ్లను సద్వినియోగం చేసుకోవడం. ఒక ఇంట్లో మనకు అవార్డు వచ్చింది 2,000. ఆ పాఠశాల 2 పంతులు, 30 మంది పిల్లలు, ఎడారి ఉన్నది, చుట్టూ ఏం లేదు. 2 రూములు వెనకడ మేము చదువుకున్నప్పుడే రూమ్ ఉండే, దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని 7 రూములుగా మార్చి యూపీఎస్ టీచర్ పోస్టులు మంజూరు చేయించుకొచ్చి మొత్తం చుట్టూ ఏ పంతులైనా కూర్చున్న పెళ్లికి రావాలి, మాకింది సార్ మాకు ఇంబడి పడేది టీచర్లు, మాకు అవకాశం కూర్చున్న పెళ్లి. ఆ విధంగా తీర్చిదిద్దినప్పుడు విద్య మీద మంచినీళ్ళు అన్ని పైప్ లైన్లు వేసి మొత్తం కనెక్షన్ ఇచ్చిన అందరికి. పైప్ లైన్ వాళ్ళే వేసుకోవాలి, మేము కనెక్షన్ ఇవ్వాలి. నేను తీసుకురాగా మిగిలితే వాళ్ళే వేసుకునేది, ప్రజలు వేసుకుంటే మంచినీళ్ళు ఇచ్చేసిన. ఆ విధంగా చేసిన. తర్వాత ఇక రక్షిత మంచినీటి పథకాలు, ఇదేది ట్యాంకీలు అవి తీసుకొచ్చి మళ్ళీ ఫుల్ బ్రిడ్జ్ లో చేసిన. అంటే మీరు ఇంతవరకు నిద్రపోయేది నేను రాత్రి ఎక్కడ ఉండలే. ఓన్లీ మా అత్త ఇంటి కూడా ఉండకపోతే ఎంత దూరం పోయినా రాత్రి. అప్పుడు ఫోన్ లేవు కదా, తెల్లాటాలకు ఏ సమస్య వస్తుందో, గ్రామంలో ఏముంటుందో అని చెప్పి మా కారోబార్ని అలర్ట్ ఉండేది. ఎప్పుడు ఎవరు ఏది చెప్పినా నువ్వు ఇమీడియట్లీ పోవాలి, మాత్రం ఇది చేయొద్దు. మంచి నీరు మనం అందించిన వాళ్ళు కావాలి. మీ సర్పంచ్ల హయాంలో అప్పుడు ఇక్కడ మన ప్రాంతం అంతా కూడా పీపుల్స్ వారు చాలా ఎట్లా ఉండే, అప్పుడు ఎట్లా ఎదుర్కొన్నారు? అప్పుడు నా గ్రామం నుంచి వెళ్ళి నేను కేసులు ఇవి కూడా పోలీస్ స్టేషన్ పోయి, నా గ్రామాన్ని ఏది వచ్చినా కానీ నాకు అప్పుడు మల్లయ్య సార్ అని ఉండే, కుంకురలతో చిట్ రాసి పంపేది. పలానా వెళ్ళాను రమ్మని, పలానా మళ్ళీ రమ్మని. వాళ్ళు రాగానే ఆగి రాగానే నేను పోయి మాట్లాడేది. నేను ఏది ఉన్నా తీసుకొచ్చి మాట్లాడతా, కానీ ఎవరు మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, నా గ్రామం నుంచి రావద్దని. ఆ కాలంలో మా గ్రామం నుంచి అసలు కేసులే ఉండవు, పోలీస్ స్టేషన్ లో కేసులు ఉండవు. ఒకవేళ ఉన్నా మళ్ళీ దాన్ని చేయించడమే. ఆ విధంగా చేసిన. ఇప్పుడు పోటీ చేసే సర్పంచులు యువత కూడా చాలా మంది పోటీ చేస్తారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి నేను ఒక్కటే, పోటీ చేయడానికి ఎంత ఉత్సాహం చూపుతారో రేపు గ్రామ సమస్యల మీద, గ్రామాల మౌలిక సదుపాయాలు కల్పించిన మీద కూడా అదే దృష్టి పెట్టాలి తప్పితే వేరే వైపు దాన్ని మళ్ళించి. ఇప్పుడు చాలా మంది కాంగనే ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి అవుతారు, కాంగనే వాళ్ళ పాత పద్ధతులు అలవాటు మార్చుకుంటలేరు. మార్చుకోక వేరే స్టేట్లలో పోయి విందులు వినోహాలు చేసుకోవడం, ఇక్కడ గ్రామాన్ని వదిలేయడం. మళ్ళా రిజర్వ్ వస్తే లేకపోతే లేదు, ఇప్పుడైతే నేను అయినాగా నేను మంచి అనుభవిస్తా అంటాను. కాబట్టి అటువంటి వాటికి దూరం ఉండాలని కొత్తగా చేరే వాళ్ళం అలా కావద్దు. మంచిగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయాలి, ప్రజలతోని మమేకమై ఆపద సంపదలో ఉండాలి ప్రజలతో. అంటే ఇంత మనం మాట్లాడుకుంటప్పుడు మీరు అన్నారు మేము నాయకుడిని కాదు సేవకుడిని అని అన్నారు కదా, అంటే ఆ కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్కడ కనబడతలేదు. ఇప్పుడు గెలిచే మందం కూడా చాలా మంది గ్రామాలలో మేము గెలిచే మందం నాయకుడిని సేవకుడిని, మీ సేవకుడిని గెలిచిన తర్వాత మీ సేవకుడిని అయితే అదే అంటారు. తర్వాత అది చూపిస్తలేనట్టు. అటువంటి ధోరణి కనుక 6 నెలల లోపలనే వాడు ఎటువంటిది ఏం తెలుస్తుంది. అటువంటి వాటి విషయంలో రీకాల్ అనేది రావాలి. ప్రజలకు
అడిగే హక్కు కల్పించాలి మళ్ళీ ఇందులో అని నేను పర్సనల్ గా నేను కోరుతున్నా. దానికి నేను మద్దతు. ఎవరైతే చెడు మార్గంలో పోయి మనల్ని ఓట్లు వేసుకొని మనం వంచన చేసిండ్రో వాళ్ళని రీకాల్ చేసి పంపించాలి. మళ్ళీ గ్రామ ప్రజలు ఎవరికి పట్టం కడితే వాళ్ళ ద్వారా చేయించుకునే హక్కు కల్పించాలని నేను కోరుతున్నా. ఇలా చేయొద్దని కూడా యువతను కోరుతున్నా. కొత్తగా వచ్చిన వాళ్ళు అవకాశాన్ని సద్వినియోగం. సేవ చేయడం అంటే ఏంటి భయ్య? ఇంటికి వస్తే భోజనం పెట్టిన సేవ కాదు. ఓటు ద్వారా అయిన దాన్ని మనం చాలా భావించుకోవాలి. పార్లమెంట్ సభ్యుడు ఓటు హక్కే, వార్డు మెంబర్ కూడా ఓటు ద్వారా సమయం ఇవ్వాలి. నాకు పని ఉన్నది, నేను తాలెక్కాలని, లేకపోతే నేను ఓటు చెక్క ఓటు ఉన్నదని చెప్పి అనకూడదు. ప్రజలు ఏ అవసరానికి వచ్చినా 24 గంటలు తలుపులు తెరిచే ఉంచాలి. మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, పార్లమెంట్ సభ్యుడు కానీ. అదే నా కాన్సెప్ట్. అలాంటి వాళ్ళే ముందుకు రావాలి అని చెప్పి వచ్చి విచ్చలవిడితనం చేసి ఊళ్ళో అలజడి సృష్టించి డబ్బులు ఖర్చు పెట్టి ఇంద్రమయం చూపెట్టి బయట వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుకుంటాం. అంటే ఇప్పుడు చాలా మంది యువత ఓటు హక్కును వినియోగించుకోవడానికి అంటే యువత కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, చాలా మంది ఉద్యోగస్తులే ఓటు హక్కును వినియోగించుకుంటలేరు. ఓటింగ్ శాతం అనేది కూడా ఎన్నికల్లో చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. దాని గురించి ఏం చెప్తారు? ఓటు హక్కు అనేది అన్నది ప్రాథమిక హక్కు. జీవించే హక్కు ఎంతనో ఓటు హక్కు కూడా అంతే. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ నేను ఓటు వేయను అనే దాని విషయంలో మాత్రం చాలా వేయనటువంటి వాళ్ళ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాను. వానికి నచ్చింది ఎవరికొవరికి వేసేయను, బలవంతం లేదు. కానీ ఓటు వేయకపోతే నువ్వు జీవితం వేస్టే. పౌరునిగా నువ్వు స్వేచ్ఛంగా వెళ్ళిపోతావు. రేపు నువ్వు ప్రజాప్రతినిధి నువ్వు ఏం అడగలేకపోతావు. నీకు ఏదో ఒక సమస్య తప్పకుండా వస్తుంది. ఓటు వేయక నువ్వు ఉండు అనుకో, గ్రామాలు కాదు పట్టణాలు నుండి ఎక్కడ నుండు ఎక్కడ ఒక సమస్య వస్తుంది. కాబట్టి నువ్వు అటువంటి వాటికి పోవద్దని ఓటు హక్కులు నిలబడాలి. ఓటింగ్ శాతం పెంచుకోవాలి. గెలిచిన వాళ్ళతో పని చేయించుకోవాలి. అది నేను మీరు చెప్పేది. అంటే ఇంకా గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు వచ్చే నాయకులు ఎలాంటి కార్యక్రమాలు చేపడితే గ్రామాల అభివృద్ధి చెందాయి? గ్రామాల అభివృద్ధి అంటే ఒక స్ట్రీట్ లైట్లో మరియు ఇవి పారిశుద్ధ్యమో కాదు కదా, ఇంకేం చేస్తాయి గ్రామం అభివృద్ధి? మౌలిక వసతులు ఏం కల్పించాలి గ్రామాల్లో? ఇప్పుడు అన్ని గ్రామాలు దాదాపు వ్యవసాయానికి సంబంధించి పోతారు. కాబట్టి ఇప్పుడు గెలిచే వాళ్ళు, ఇంతకుముందు గెలిచే వాళ్ళని ఏం చేసినారని చెప్తా. గెలిచే వాళ్ళు యువతకు వాళ్ళ పట్టణాలు ఓని బట్టి వాళ్ళకి కానీ, ఈ మహిళా సంఘాలకు కానీ స్థానిక ఉపాధి అవకాశాల కొరకు వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ మళ్ళీ ఏదన్నా వాళ్ళకు రోజు 500, 300 ఆదాయం వచ్చే మార్గాల కొరకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, అది ఏంది పశుపోషణ ఉన్నది. ఇప్పుడు మా దగ్గర చాలా మంది బీడీలు కూడా బీడీలు చుడతారు. ఇంకా అనేక కార్యక్రమాలు ఇప్పుడు విస్తారాలు ఉన్నది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు ఇస్తా ఉంటాం, తర్వాత రైస్ మిల్ ఇస్తా ఉంటాం. ఇలాంటి వాటిని వాళ్ళకు మనం గ్రామాల్లో తీసుకుంటే గ్రామస్తులకు పని కల్పించి ఆదాయం పెంచాలి, వాళ్ళని చైతన్యం చేయాలి. వాళ్ళని కూడా ఆదాయం పెంచే మార్గం ఆలోచించాలి. ఒక్క వ్యవసాయం పని మీదనే, కూలి పని మీదనే బతకలేరు కదా. ఖర్చులు పెరిగినాయి, పిల్లల చదువులు అవి ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు అన్నట్టు పారిశుద్ధం అది ఒక కేవలం కాన్సెప్ట్. క్లీన్, పరిశుభ్రంగా ఉండాలి. పచ్చదనం, పరిశుభ్రం, ఏది శ్వాస గాలి అనేది మంచిగా ఉండాలి. ప్రతి వారికి పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటేనే మనం మంచిగా మన గ్రామం బాగుంటే మన ప్రజలు బాగుంటారు. కాబట్టి పనులు అనేది కల్పించాలి. పనులు కల్పించంటే పొల్యూషన్ లేని పరిశ్రమలను ప్రోత్సహించి పని కల్పించాలనేది నా కాన్సెప్ట్. ఇక ఆఖరిగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నిలబడే వాళ్ళకు మీరు ఒక సీనియర్ సర్పంచ్ గా మీరు చేసిరు, చూసిరు, అన్ని అనుభవాలు ఉన్నాయి. కాబట్టి మా సుమన్ టీవీ ద్వారా ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నిలబడే అభ్యర్థులు, పోటీ చేసినటువంటి వాళ్ళు, యువత గాని, మహిళలు గాని, ఇంతకుముందు పోటీ చేసి మళ్ళీ కావాలనుకుంటే వాళ్ళు కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి పరిశ్రమలు, కుటీర పరిశ్రమలను ఎక్కువ ప్రోత్సహించాలి. అక్కడ విద్య వెనుకబడి ఉంటే విద్యను తీసుకురావాలి. తర్వాత మంచినీరు అనేటువంటిది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇది ఫిల్టర్ వాటర్ అవి కూడా మంచిది ఇవ్వాలి. వైద్యం, అందుబాటులో ఉన్న వైద్యాన్ని కూడా ప్రజలను వైద్యను పరీక్ష చేయించడం. ప్రతి 6 నెలలకు ఒకసారి సోషల్ యాక్టివిటీస్ అవి ఏది మన క్యాంపుల ద్వారా వాళ్ళను చేయాలని
కోరుతున్నాను. సో చూసారు కదండి, అంటే ఎంతో అమూల్యమైనటువంటి విషయాలు. అంటే గ్రామ అభివృద్ధి అంటే వీధి లైట్లు కాదు, పారిశుద్ధ్యం కాదు. మామూలుగా గ్రామ అభివృద్ధి అంటే గ్రామంలో ఉన్న వారికి మౌలిక వసతులు కల్పించాలి. వాళ్ళ యొక్క ఉపాధిని పెంచితే కూడా మన గ్రామ అభివృద్ధి చెందుతుంది. మనం కూడా గ్రామంతో పాటు గ్రామంలో మంచి పేరు సంపాదించుకోవచ్చు అంటూ కూడా ఒక మంచి అభిప్రాయాన్ని అయితే జయపాల్ రెడ్డి గారు అయితే మనకు తెలపడం జరిగింది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.